ఒకప్పుడు టెక్నాలజీ ప్రపంచాన్ని శాసించిన ఒక పెద్ద శక్తి నోకియా. మరలాంటిది ఉన్నట్టుండి ఎలా కనుమరుగైపోయింది? ఆ కథేంటో ఈ విశ్లేషణలో చూద్దాం. అంటే ఆలోచించండి, మార్కెట్లో సగానికి సగం వాటా ఉన్న కంపెనీ ఉన్నపలంగా ఎలా మాయమైపోయింది? ఈ ప్రశ్న నిజానికి టెక్నాలజీ ప్రపంచానికే ఒక పెద్ద హెచ్చరిక లాంటిది. ఇది కేవలం నోకియా కథ మాత్రమే కాదు, మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక గుణపాఠం. సరే, నోకియా పతనం గురించి పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ముందు మనం వాళ్ల స్వర్ణయుగం అంటే వాళ్ళు ఎంత ఎత్తునున్నారో చూడాలి. ఒకసారి ఊహించుకోండి, 2010లో ప్రపంచంలో అమ్మే ప్రతి 2 స్మార్ట్ఫోన్లలో ఒకటి నోకియా ఫోనే. అంటే అర్థం చేసుకోండి, వాళ్ల సింబియాన్ ఆపరేటింగ్ సిస్టమ్కి మార్కెట్లో ఎలాంటి పట్టు ఉండేదో. నిజానికి చెప్పాలంటే ఆ రోజుల్లో సింబియన్ ఓఎస్ ఒక ఇంజనీరింగ్ అద్భుతమనే చెప్పాలి. అప్పటి ఫోన్లల్లో ఉండే తక్కువ పవర్, తక్కువ మెమరీని దృష్టిలో పెట్టుకుని దానికి తగ్గట్టుగా చాలా సమర్థవంతంగా దీన్ని రూపొందించారు. అయితే పైకి ఇంత బలంగా కనిపిస్తున్న ఈ సామ్రాజ్యం లోపల నెమ్మదిగా కొన్ని పెద్ద సమస్యలు పుట్టుకొస్తున్నాయి. అవే చివరికి నోకియా పతనానికి దారితీశాయి. చూడండి, ఒక డెవలపర్ ఏమంటున్నాడో, సింబియన్ కోసం కోడింగ్ నేర్చుకోవడం చాలా కష్టంగా ఉండేదట. అంటే ఈ ఆపరేటింగ్ సిస్టమ్ పునాదే చాలా క్లిష్టంగా ఉంది. దానివల్ల కొత్త యాప్స్ తయారుచేసే డెవలపర్లకు ఇదొక పెద్ద తలనొప్పిగా మారింది. ఇంకొక డెవలపర్ కూడా అదే మాట అంటున్నాడు. కోడింగ్, డీబగ్గింగ్ అంతా గజిబిజిగా ఉండేదట. ఏదైనా చిన్న యాప్ తయారు చేయాలన్నా చాలా కష్టపడాల్సొచ్చేది. ఈ సంక్లిష్టత వల్లే అప్పటికి కస్టమర్లు కోరుకుంటున్న మంచి మంచి యాప్స్ను వేగంగా తయారు చేయడం నోకియాకు దాదాపు అసాధ్యంగా మారింది. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయమేంటంటే, బయటివాళ్లు చెప్పడమే కాదు, స్వయంగా నోకియానే తమ పతనానికి ప్రధాన కారణం తమ ఓఎస్ యొక్క సంక్లిష్టతే అని ఒప్పుకుంది. సరే, ఈ టెక్నికల్ సమస్యలే కాకుండా స్ట్రాటజీ పరంగా కూడా నోకియా ఒక పెద్ద తప్పులో కాలేసింది. భవిష్యత్తును అంచనా వేయడంలో వాళ్లు ఎలా పొరబడ్డారో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం చూస్తే నోకియాకి, యాపిల్, గూగుల్కి మధ్య ఉన్న ప్రాథమిక తేడా మనకు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. నోకియా ఏమో స్మార్ట్ఫోన్లను ఇంకా మెరుగైన ఫోన్లుగా చూసింది. అంటే కాల్ క్వాలిటీ, బ్యాటరీ లైఫ్ వీటి మీద దృష్టి పెట్టింది. కానీ యాపిల్, గూగుల్ మాత్రం వాటిని జేబులో పట్టే కంప్యూటర్లుగా చూశాయి. సాఫ్ట్వేర్, యాప్స్, ఇంటర్నెట్ ఇదే భవిష్యత్తు అని వాళ్ళు గ్రహించారు. ఈ ఒక్క ఆలోచనా విధానమే మొత్తం ఆటను మార్చేసింది. వ్యూహాత్మకంగా చేసిన ఈ తప్పుడు అంచనా ఎంత తీవ్రమైన నష్టాన్ని కలిగించిందో ఇప్పుడు కొన్ని అంకెలు చూస్తే మనకే స్పష్టంగా అర్థమవుతుంది. ఆ పతనం ఎంత వేగంగా జరిగిందో ఈ డేటా మనకు కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. చూడండి, 2012 మొదటి క్వార్టర్ చరిత్రలో మొదటిసారిగా శాంసంగ్ నోకియా కన్నా ఎక్కువ ఫోన్లమ్మింది. ఒక్క దెబ్బతో 14 ఏళ్లుగా కొనసాగుతున్న నోకియా ఏకఛత్రాధిపత్యానికి గండిపడింది. మరి సామ్సంగ్ ఈ ఘనతను ఎలా సాధించింది? వాళ్లు చాలా తెలివిగా, వేగంగా తమ బిజినెస్ను స్మార్ట్ఫోన్ల వైపు మళ్లించారు. కేవలం 2 ఏళ్లలో వాళ్ల అమ్మకాల్లో స్మార్ట్ఫోన్ల వాటా 10% నుంచి ఏకంగా 50%కి పెరిగింది. ఇది మామూలు విషయం కాదు. దీనికి పూర్తి విరుద్ధంగా నోకియా పరిస్థితి చూడండి. వాళ్ల మొత్తం అమ్మకాల్లో స్మార్ట్ఫోన్ల వాటా పెరగకపోగా ఉన్న 24% నుంచి 14%కి పడిపోయింది. అంటే వాళ్ళు స్మార్ట్ఫోన్ మార్కెట్లో ముందుకు వెళ్లడం లేదు, వెనక్కి వెళ్తున్నారు. ఈ ఒక్క వాక్యం చాలు మొత్తం కథను చెప్పడానికి. శాంసంగ్ స్మార్ట్ఫోన్ల వైపు మారింది, నిలబడింది. నోకియా మారలేకపోయింది, కూలిపోయింది. అంతే. సరే, ఇదంతా చూశాక ఈ పెద్ద కంపెనీ పతనం నుంచి మనం చివరిగా నేర్చుకోవాల్సిన పాఠాలేంటి? ఒక్కసారి వెనక్కి తిరిగి చూద్దాం. 22 నెలలు అంటే దాదాపు 2 ఏళ్లు ఒకే ఒక్క కొత్త ఫోన్ను మార్కెట్లోకి తీసుకురావడానికి నోకియాకు పట్టిన సమయమిది. ఈ ఒక్క సంఖ్య చాలు ఆ కంపెనీ లోపల ఎంత సంక్లిష్టత పేరుకుపోయిందో చెప్పడానికి. వారాల్లో, నెలల్లో పోటీ మారిపోతున్న మార్కెట్లో వీళ్లు ఏళ్ల తరబడి ఒక్క ఫోన్తో కుష్టిపడుతున్నారు. ఇంకెలా నిలబడగలరు? సో ఫైనల్గా చూస్తే 3 ప్రధానమైన తప్పులు నోకియాను ముంచేశాయి. 1, వాళ్ల ఆపరేటింగ్ సిస్టమ్ చాలా క్లిష్టంగా ఉండటం. 2, భవిష్యత్తును తప్పుగా అంచనా వేయడం. అంటే ఫోన్లను ఫోన్లుగానే చూడటం, కంప్యూటర్లుగా కాదు. 3, స్మార్ట్ఫోన్ల యుగానికి తగ్గట్టుగా వేగంగా మారలేకపోవడం. వీటన్నిటి నుంచి మనం నేర్చుకోవాల్సిన కీలకమైన పాఠం ఒక్కటే: పాత పద్ధతుల్నే పట్టుకు వేలాడితే ఎంత పెద్ద సామ్రాజ్యమైనా కూలిపోతుంది. వేగం, అనుకూలత మాత్రమే గెలుస్తుంది.
నోకియా కథ కేవలం గడిచిపోయిన చరిత్ర కాదు, ఇది ఎప్పటికీ గుర్తుండే ఒక హెచ్చరిక. మార్పును గుర్తించకుండా తమ బలాన్నే నమ్ముకుని కూర్చుంటే ఏమవుతుందో చెప్పే ఒక గుణపాఠం. మరి ఇప్పటి ఆధునిక టెక్ దిగ్గజాల్లో ఇలాంటి మండుతున్న ప్లాట్ఫామ్ మీద నిలబడి దాన్ని పట్టించుకోకుండా ఉన్న కంపెనీలు ఏవైనా ఉన్నాయంటారా?